ఒక పేరెంట్కి ఒక పిల్లడు ఉంటాడు, వాడు ఒక్కడికి ఇబ్బంది కలిగేస్తారు. 40 మందిలో మీ అబ్బాయిని ఒక్కడిని కనిపించలేదు. మా అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, మినిమం ఒక 10 మంది ఉన్నారు. మాస్టర్ మాస్టర్ ఒక నిమిషం మాస్టర్ ఒకసారి రండి, ఏదో మీరు వస్తారు కదా రండి, లేదా సార్ పిల్లలు రండి, ఒకసారి రండి సార్. రండి మీరు రండి, చెప్తాను నేను. ఇప్పుడు వీడియో తీసుకోవడం బాగా అలవాటండి మీకు. లేదా వాళ్ళకి మొత్తం వీడియో తీసుకోండి, నేను మాట్లాడి మొత్తం వీడియో డిజిటల్లో రావాలి, ఓకేనా? బాగా క్లారిటీ రావాలి. ఇప్పుడు ఒక పిల్లోడికి శిక్షించాలి సార్, మీతో పిల్లలు 4 5 10 మంది శిక్షించారు సార్. ఒక నిమిషం, నేను అడిగిన దానికి మాత్రం మీరు చెప్పండి. అక్కడ వీడియో తీస్తున్నారు, ఓకేనా? అది పబ్లిసిటీ అవ్వాలి, ఓకేనా? ఒక పిల్లోడి మీద చేశారా లేదా 5 6 మీద చేశారా? నేను ఒకరి గురించి నేను మాట్లాడాను, పిల్లవాడి గురించి నేను మాట్లాడాను. 15 మందిని మేడం గారు ఒప్పుకున్నారు కదా, మంచిది. మరి మీ పిల్లల్ని ఒక్కనే వీడియో తీయకుండా వాళ్ళ అబ్బాయిని మా అబ్బాయిని వీడియోలు తీసినప్పుడు దేవుడు తీశారు. మీకు ఒక్కడికే మీ అబ్బాయి కొన్ని వచ్చినప్పుడు మీ అబ్బాయి కోరుకున్నప్పుడు మా పిల్లల్ని వీడియో తీశారు, మా పిల్లల్ని తీసే రైట్స్ ఎవరు ఇచ్చారు మీకు? మేడం గారు అన్నారు కదా. మేడం గారు 15 మంది ఉన్నారు. సరే 15 మంది తీశారు కదా, మీరు పేరెంట్స్ అట్లా జరిగినాయని ఎవరినో ఒకటి ఫోన్ చేసి మేము అందరం వచ్చి ప్రిన్సిపాల్ గారిని పేక పట్టుకునే వాళ్ళంగా ఎవరి పిల్లలు చూపిస్తారు. విద్యా సంస్థ సార్, వీడియో తీసేదా మరి సార్ ఇప్పుడు మీ పిల్లలు తీసుకున్నారు, మీ పిల్లల్ని ఎట్లా అయినా వీడియో తీసుకోండి. పక్కల పిల్లలు వీడియో తీశారు, ఆ ప్లేస్ లో మగ పిల్లలు ఉన్నారు కాబట్టి సరిపోయింది. అదే ఒక ఆడపిల్లలు కానీ ఎవరు ఉంటే పరిస్థితి ఏంటి? ఆ వీడియోలో ఆడపిల్లలు ఉంటే పరిస్థితి ఏంటి? నేను ఒక విషయం చెప్పిందని చెప్పండి, మీకు మురుక్కోవాలని మీరు తీసుకున్నారు, మీరు వాళ్ళతో యాజమాన్యంతో మీరు మాట్లాడుకోవాలి. మీడియా వాళ్ళు వచ్చి మా పిల్లల్ని ఎందుకు తీశారని చెప్పండి. మా పిల్లల్ని ఎవరు తీయమన్నాడు, ఏ మీడియా వాళ్ళు తీయమన్నాడు, మీకు ఎవరైనా చెప్పారు ఈ విధంగా తీయమని? ఎవరైనా చెప్పింది మీకు? అరే నేను తీసుకొని నేను చూసుకుంటాను. మరి ఎందుకు మా పిల్లలు ఎందుకు తీశారు సార్ వీడియో? మా పిల్లల్ని వీడియో ఎందుకు తీశారు సార్? ఒకటి ఇక్కడ మీ ఒక్క పిల్లల మూలంగా ఇంకొక 10 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. ఒకటి 10 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. పిల్లలు సఫర్ అవడం కాదు, ఒక పిల్లలతో పాటు 10 మంది పిల్లలు సఫర్ అవుతున్నారు, 40 మంది సఫర్ అవుతున్నారు. ఒక నిమిషం, మేడం గారి గురించి మీకు తెలుసు కదా. మరి అలాంటి మేడం ఒక ఏజ్డ్ పర్సన్, ఒక మీ ఉండే చిన్న తప్పు చేస్తే మనం క్షమించమా? మరి అలాంటప్పుడు మీరు